హలో ఫ్రెండు, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్లో నేను నా అరుణాచలం ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు అరుణాచలం నేను ఎలా వెళ్ళాను, ఎలా వెళ్ళాల్సి వచ్చింది, అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అందరిలాగే అరుణాచలం ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, బస్సులో వెళ్ళానా, కారులో వెళ్ళానా, నేను బైక్లో వెళ్ళానా, గిరి ప్రదక్షిణ చేయాలి, రమణ మహర్షి ఆశ్రమం చూడాలి, ఇవన్నీ నేను కవర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ అందరికీ తెలిసిందే. బట్ నేను ఏంటో మెయిన్ రమణ మహర్షి యొక్క సిద్ధాంతాన్ని మనం పట్టుకుంటే అసలు నువ్వెవరు అని తెలుసుకోవాలనుకుంటే మనం అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ ఉన్న లింగాలు, శివలింగాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ జర్నీ ఉంది చూసారా, అందరూ అన్నట్టు ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం అని అంటారు కదా, అది 100% నిజం. ఎందుకంటే చాలామంది తమిళనాడులో ఉండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇప్పటికొచ్చి అరుణాచలం వెళ్ళలేదంట. ఏంటి వాళ్ళకి అంత యాక్సెస్గా ఉన్నా సరే, బట్ ఎక్కడెక్కడి నుంచో ఉండి వెళ్తున్నావు అంటే డెఫినెట్గా ఆయన పిలుపు ఉండాలి. అట్ ది సేమ్ టైం నా నమ్మకం ఏంటంటే సంకల్పం ఉండాలి, వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, నాకైనా దర్శనం నీ దర్శన భాగ్యం కల్పించు అని అడిగితే ఖచ్చితంగా ఆయన మీకు ఆ టైము, అవైలబిలిటీ, డేటు అన్నీ ఆయన ఇస్తారు. ఇప్పుడు మనం పీఎం దగ్గరికి, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోలేం కదా. మనం ముందుగా ఒక అడుగుతాము, దానికి ఒక లెటర్ పెట్టుకుంటాము, శాంక్షన్ అయితే వెళ్తాం. అదేవిధంగా వీళ్ళు కూడా ఫ్రెండ్స్, మనకి నిజంగా వెళ్ళాలని సంకల్పం ఉంటే బట్ మన లెటర్లో పెట్టాం, బట్ మనసులోనే మనం లెటర్ ఆయనకి రాస్తాము, ఆటోమేటిక్గా ఆయన అవైలబిలిటీ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం వెళ్ళడమే. ఆ టైంలో మనం ఎవ్వరూ ఏం ఆపలేరు. నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది, మనుషులు సపోర్ట్ చేస్తారు, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో అలాగా నాకు జరిగింది. నేను అనుకున్నాను ఎలాగైనా సరే గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని. అనుకోగానే నా ఫ్రెండ్స్‌కి నేను షేర్ చేసుకున్నాను. ఆళ్ళు కూడా ప్లాన్ చేశారంట ఎళ్దామని. సో నువ్వు జాయిన్ అవ్వు మాతో అన్నారు. సో నేను వాళ్ళతో జాయిన్ అయ్యాను. సో ఎర్లీ మార్నింగ్ అక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. కరెక్ట్‌గా 7 కల్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగా జరిగిందంటే 2 టైమ్స్ నాకు దర్శనం జరిగింది. నేను అసల చెప్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చెట్టు చూసారా, ఇది శివపార్వతుల చెట్టు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాను నేను. ఎవ్వరు పోలీసులు గానీ, సెక్యూరిటీ గానీ ఎవ్వరు ఆపలేదు. వీఐపీ దర్శనం జరిగింది 2 టైమ్స్ నాకు. లోపలికెళ్ళాను, మళ్ళీ అటునుంచే మళ్ళీ బయటకొచ్చాను, మళ్ళీ లోపలికెళ్ళాను, దర్శనం సో ఫైనల్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్ మా జర్నీ అంతా. షాపింగ్ చేసుకున్నాం, ఫుడ్ తిన్నాం.